నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాం కు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుత శ్రీశైలం డ్యాం నీటి మట్టం 845 అడుగుల చేరువు కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగం కృష్ణమ్మ వడిలోకి చేరింది. సప్తనదుల సంగమేశ్వరుని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారి సమర్పించి హారతి ఇచ్చారు. ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆ శివలింగం భక్తులకు దూరమై పూజలు నోచుకోక మరో 7 నెలలు జలదివాసంలోనే గడపనుంది. మరి కొద్ది గంటల్లోనే సంగమేశ్వరుడు పూర్తి జలదివాసం కానున్నట్లు ఆలయ అర్చకులు రఘురామ శర్మ తెలిపారు. ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే మరో 7 నెలలు ఆగాల్సిందే. శ్రీశైలం వరద జలాలు కృష్ణానది నుండి వస్తున్న ప్రవాహంతో ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా చేరుకున్నాయి. ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులు. వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి కృష్ణానది వరద జలాలు భారీ ఎత్తున రావడంతో ఆలయ బయట పశ్చిమంలో సప్తనదుల సంగమ స్థానంలో ఈ విధంగా వరద ప్రవాహం ఉన్నది. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాయ